బస్ డిపో కాడ చేస్తున్న ఈ ధర్నకు మద్దతుగా ఇక తెలంగాణ పులిబిడ్డ అంటే మీ అందరికీ ఎరకనే సింహం లెక్క నిలబడ్డోళ్ళకి మొత్తం ఎటుక లేపు నిలబెడతాడు. అదే మన రేవంతం సారు మల్కాజ్గిరి పెద్ద కాన్స్టిట్యున్సీకి ఇప్పుడు ఎంపీ అయిండు. గీయాల 2 ముచ్చట్లు అయితే మస్తు చెప్పిండు. అయ్యా ఎర్రబెల్లి సారు ఏడునవే నీ జోలైతే బల ముద్దనే ఉంది. ఇంతకు ముందుకేం అంటివి వేరేని అమ్మ ఆర్టీసీలు లేని మనం గెలిచినామంటి గీయాలుండి గట్లెట్లా అవుతుంది గీయాలకి ఇది చేస్తే గదెందుకు అవుతుంది అని చెప్పేసి జోళ్ళు చెప్తాయి. ఈ జోళ్ళు అన్నీ ఏం నడవ ఎందుకంటే పయ్యలు అయినాయి. మేము ప్రైవేట్ వాళ్ళని పెట్టినాం మా అసలు నడుస్తున్నాయి అంటే వీళ్ళు ఏమేం చేస్తారో మీకు అందరికీ ఏం తెలుస్తలేదు. రెగ్యులర్ డ్రైవర్లు నడుపుతానేమో లీటర్ డీజిల్ పోస్తే 15 కిలోమీటర్లు పోతుంది. ఇప్పుడైతే 4 పోతుంది అంటే వేయొచ్చి వేయరాని గేర్లు వేస్తుర్రు తొక్కొచ్చి తొక్కాలని క్లచ్లు తొక్కుతుర్రు. ఇక అర్థం కాని డ్రైవింగ్ ఉంది. ఇక ఏ షెట్టుకు గుద్దుతురో తెలియదు. కండక్టర్లు రెగ్యులర్ చేస్తూ అయితేనేమో అయ్యా టికెట్ తీసుకున్నాం అని చెప్పి మంచిగా అడిగి తీసుకుంటారు. ఇలా టికెట్లో ఏం లేదు ఇస్తావా అయ్యావా లేకుంటే దింపుతాను పైల్వాన్గిరి చేస్తారు. ఇట్లయితే ఏడికెళ్ళి నడుస్తుంది. మన తెలంగాణ అంటే మన కొలువులు అంటివి అంతా మన అంటివి ఏం చేసుకుంటే కొడుకో కొలివిస్తే బిడ్డకో కొలివిస్తే నీ అల్లునికో కొలివిస్తే ఊకుంటారు. శురువు అయింది కానీ చుట్టుముట్టిగా ఓసిరు లింగరాము అగ్గిపెట్ట పెట్టడానికి అయితే రెడీ ఊరు. ఇంకా 2 నిమిషాలు అయితే మన పులి వస్తుండ్రు 2 ముచ్చట్లు అరుచుకొని పోతా ఆగురిగా 2 నిమిషాలు ఆగురి. మొట్టమొదట పునాదులు వేసింది మన రవాణా శాఖ కార్మికులు. ఆయల్ల 44 రోజులు ఆర్టీసీ కార్మికులు సకల జనుల సమ్మెకు సైరనూదుంది. సింగరేణి కార్మికులు, రెవెన్యూ కార్మికులు, విద్యుత్ శాఖ కార్మికులు, అవుట్ సోర్సింగ్ మిత్రులు, కాంట్రాక్ట్ సోదరులు టిఆర్ఎస్ పార్టీ పరోక్షంగా మద్దతు ఇవ్వడంతో తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఆనాడు మీ అధికారిక సంఘంగా ఎన్నికైనప్పుడు ఆ సంఘం అధ్యక్షుడు అశ్వత్థామరెడ్డి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసినప్పుడు ఒక మాట చెప్పిండు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం రావడానికి ఒక్కటే అడుగు ఉన్నది. ఆర్టీసీ కార్మికులందరూ కలిసి కట్టుగా తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఎన్నుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మీకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీత పత్రాలు ఇస్తా అని చెప్పిన సన్నాసి ముఖ్యమంత్రి అయిండు. నిన్న మొన్న నేను చూస్తున్నా పువ్వాడ అజయ్, తలమాసిన శ్రీనివాస్ యాదవ్, పూసరవెల్లి కూడా సిగ్గుపడే, పూసరవెల్లి కూడా చూస్తే ఎర్రపల్లిని చూస్తే సిగ్గుపడే, ఎర్రపల్లి దయాకరావు మాటలు చూస్తుంటే మా ముఖ్యమంత్రి ఎప్పుడన్నా మీ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకుంటా అని చెప్పిందా? ఎక్కడున్నదో చూపియమని అడుగుతున్నా అని అన్నాడు నిన్న ఎర్రబల్లి. ఇవాళ నేను 2015లో ఎర్రబల్లి దయాకరావు అదే శాసనసభలో కార్మికుల సమస్య వచ్చినప్పుడు శాసనసభ ముందులో మాట్లాడిన ఆధారాలు ఇవాళ ఎర్రబల్లి దయాకరావు గారికి నేను చూపించదలుచుకున్నా. ఈ కార్మికులు కష్టపడి సంవత్సరానికి 80,000 గంటలు పనిచేసి
కోట్ల మంది తెలంగాణ ప్రజలకు రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేసే ఈ కార్మికుల పట్ల కనికరం చూపించు. ఎందుకు కసాయోడిలాగా వ్యవహరిస్తున్నావు? ఇవాళ వీళ్ళను ప్రభుత్వంలో విలీనం చేసుకోమని ఆనాడు డిమాండ్ చేసినావు కదా ఎర్రబల్లి దయాకర్ రావు, కొంచెమన్నా సిగ్గుందా? పొద్దుగాల లేచినప్పుడు నీకు అన్నమే పెడుతుండ్రా, ఇంట్లో పెడుతున్నా? ఉండే ఉప్పల్ కళాన్లో పోసిన గడ్డి, మూసిలో ఉన్న గడ్డి పెడుతున్నా? 2015 తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగుదేశం శాసనసభాపక్ష నాయకుడుగా నువ్వు ఆనాడు మాట్లాడింది మర్చిపోయినవా ఎర్రబల్లి అని నేను అడుగుతున్నా. ఇవాళ ఈ పెద్దమ్మ దయాకర్ లాంటోడు, ఇవాళ పువ్వాడ అజయ్ లాంటోడు, ఎక్కడో ఆలుగడ్డలు అమ్ముకునే శ్రీనివాస్ యాదవ్ లాంటి ఆర్టీసీ కార్మికుల గురించి మాట్లాడుతున్నాం. ఈ సన్నాసులే కదా ఆనాడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం విద్యార్థులు కదం దొక్కినప్పుడు, కార్మికులందరూ కదం కలిపినప్పుడు తెలంగాణకు వ్యతిరేకంగా తెలంగాణకు రాకుండా అడ్డం పడ్డందుకే కదా ఈ సన్నాసుల మాటల వల్లనే ఆనాడు విద్యార్థులు భావోద్వేగానికి లోనయ్యి 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలకు ఈ సన్నాసులు కారణం కాదా అని చెప్పి సందర్భంగా అడుగుతున్నా. ఆనాడు రెచ్చగొట్టే విధంగా, తెలంగాణ వద్దనే విధంగా, తెలంగాణ వస్తే అడ్డం పడతామన్నట్టుగా మాట్లాడిన పువ్వాడ అజయ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబల్లి దయాకర్ ఆనాడు విద్యార్థుల చావులకు కారణమైంది. మొన్న ఇంటర్మీడియట్ విద్యార్థుల పరీక్షల ఫలితాలలో ఈ అసమర్థ ప్రభుత్వం వల్ల, ఇట్లాంటి సన్నాసుల మంత్రులు అవ్వడం వల్ల, పరీక్షల ఫలితాలు సక్రమంగా ఇవ్వకపోవడం వల్ల చాలా మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకున్నారు. ఇవాళ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోమని ప్రభుత్వాన్ని 5 సంవత్సరాలుగా అడిగిందే అడిగి ఎక్కిన గడప ఎక్కకుండా మళ్ళా నీకు దండాలు పెట్టి, ఆనాడు మీరు జేఏసీలు పెడితే జెండాలు కట్టి దొరగారు వస్తే దండాలు పెట్టిన ఈ కార్మికులు మీ దగ్గరకు వచ్చి మా సమస్యలు పరిష్కరించమని అడిగిన మాట వాస్తవం కాదా అని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని నేను అడుగుతున్నా. మీరు పట్టించుకోకపోవడం వల్ల కార్మిక చట్టాల ప్రకారం, నియమ నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇచ్చి ప్రభుత్వంతో చర్చలకు పట్టుబడితే మీరు తిరస్కరించినాక 35 రోజుల తర్వాత చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఇవాళ ఈ కార్మిక సోదరులు సమ్మె కూర్చుంటే ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటాడు సెల్ఫ్ డిస్మిస్ మీరని. అసలు రాజ్యాంగంలో ఎక్కడన్నా పదం ఉందా? నేను అడుగుతున్న, రాజ్యాంగంలో ఎక్కడన్నా సెల్ఫ్ డిస్మిస్ అనే పదం ఉందా? ఇవాళ నువ్వు కార్మిక మంత్రి, కేంద్ర కార్మిక మంత్రి చేసినావు, నీకు చట్టం తెలియదా? పోనీ నీకు చట్టం తెలియదు అనుకున్నప్పుడు, ఒకవేళ నువ్వు మాట్లాడినప్పుడు మందేసి ఉంటే, ఇట్లాంటి మాటలు మాట్లాడినప్పుడు నువ్వు మందేసి ఉంటే, మందు దిగినాక నీ అధికారులను అడిగితే చెప్పరా? కార్మికులు చట్టబద్ధంగా సమ్మె చేస్తున్నారు. ఈ ఆడబిడ్డలు ఉప్పల్ బస్ డిపో ముందల పొద్దుగాల నుంచి మిట్ట మధ్యాహ్నం వరకు 20 గంటల చెమటలు కాకుండా కూర్చున్నారంటే వాళ్ళ బతుకులు ఎట్లా నువ్వు ఆగం చేస్తున్నావు నీకు అర్థమైతలేదా అని చెప్పి నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతున్నా. ఇవాళ ఈ ఆడబిడ్డలు పొద్దుగాల బడికి పిల్లల్ని పంపించుకోవాల్సిన వాళ్ళు, పిల్లల ఫీజులు కట్టుకోవాల్సిన వాళ్ళు ఇవాళ రూపాయి జమేసుకొని చిట్టి కట్టో, చిన్నదో పెద్దదో ప్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టుకోవాల్సిన కార్మికులు ఇవాళ జీతాలు లేక, దసరా పండుగ చేసుకోక, పండుగ నాడు ఉపాసం పండే పరిస్థితి ఆడబిడ్డలకు వచ్చిందంటే వీళ్ళ ఉసురు నీకు కలగకుండా పోతారా? ఇంతమంది ఆడబిడ్డలు 50,000 కుటుంబాలను దసరా పండుగ నాడు ఉపాసం పండ పెట్టినావు కదా. నువ్వు మాత్రం ప్రగతి భవన్ లో విలాసవంతమైన జీవితంతో గొర్రె పొటేళ్లను కోసుకొని నువ్వు నీ కుటుంబం దావత్తు చేసుకొని ఫారెన్ స్కాచ్ సీజల కొద్ది బుద్ధి ఇవాళ ఊకపోతుందా? వీళ్ళ
కంటచోస వీళ్ళ కడుపు కోత అని నేను అడుగుతున్నాను రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. కాబట్టి మిత్రులారా, ఇవాళ కేసీఆర్ ఒక్కటే అనుకున్నాడు, ఇక మళ్ళీ వచ్చేది లేదు, మళ్ళీ అధికారంలో ఉండేది లేదు, అందిన కాడికి దోసుకోవాలని పెట్టుకున్నాడు. ఇవాళ ఎంత వస్తే అంత, చేతికి దొరికినంత, గుడి కాడికి దొంగోడు వస్తే గుడి ముందర చెప్పే లాభం అనుకుంటాడు. ఇవాళ ఆర్టీసీని ఎందుకు ఇవాళ రెచ్చగొడుతున్నాడు కార్మికుల్ని? తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. ఇవాళ తెలంగాణ ప్రజలందరికీ కష్టాలు వచ్చినాయి, బస్సు లేకపోవడం వల్ల పేదోడు పోలేకపోతుండు. పేదోళ్ళ కష్టాలు నీకు కనిపిస్తలేవా అని కార్మికులను అడుగుతుండు, ప్రతిపక్షాలను అడుగుతుండు. నేను అడుగుతున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, 9 రోజుల నుంచి పేదోళ్ళ ప్రయాణానికి అవసరమైన ఎర్ర బస్సులు ఎక్కడివక్కడ ఆగిపోతే నువ్వెందుకు కార్మికుల నుంచి చర్చలు చేస్తలేవని నేను అడుగుతున్నా. నీకు బుద్ధి జ్ఞానం లేదా? కుర్చీలో కూర్చోబెట్టిందే ఎవరికి కష్టం వచ్చినా, ఎవరి కాలుకు దెబ్బ తగిలినా, ఎవరికి కడుపు నొప్పి వచ్చినా పిలిచి మాట్లాడి సమస్యల పరిష్కారం కోసమే నీకు సచివాలయం ఇచ్చింది, నీకు ముఖ్యమంత్రిని చేసింది, నిన్ను గద్దెనెక్కించింది తెలంగాణ ప్రజలు ఇందుకోసమే కాదా అని నేను అడుగుతున్నా. ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కార్మిక సంఘాలను పిలిచి మాట్లాడాల్సిన ముఖ్యమంత్రి గారు బాధ్యత రహితంగా ఇవాళ నేను మాట్లాడనుకోండి, మీ ఇష్టం వచ్చింది చేసుకోకుండా అనడం వల్లనే కదా 9 మంది కార్మికులు ఇవాళ కాలి చచ్చిపోయింది. ఇవాళ కనీసం కాకి చచ్చిపోతే 10 కార్మికులు దాని చుట్టూ ఏది సంఘీభావం తెలుపుతావా? ఇవాళ కార్మికులు చచ్చిపోతే ఒక్కడన్నా 50,000 కార్మికుల ఓట్ చేపించుకొని వాళ్ళ కుటుంబాలతో ఓట్ చేపించుకొని గర్జనెక్కిన సన్నాసులారా ఒక్క టీఆర్ఎస్ చూడని కార్మికుల దగ్గరకు వచ్చిందా అని నేను అడుగుతున్నా. చివరికి శ్రీనివాస్ రెడ్డి దవాఖాన ఖాళీ చేస్తే ఆసుపత్రుల బిల్లులు కూడా ప్రభుత్వం కట్టడానికి సిద్ధంగా లేదంటే నేను చెప్పొచ్చిన హాస్పిటల్లో అవసరమైతే ఎంతైనా నేను కట్ట ఒక్క రూపాయి కూడా. నిన్న సురేందర్ గౌడ్ నీలో ఒక కార్మికుడు ఆర్టీసీ కండక్టర్ బిడ్డ పెళ్లికి లోన్ తీసుకున్నాడంట. ఈఎంఐ చెక్కు బౌన్స్ అయింది, బ్యాంకు నుంచి వచ్చింది. ఇక్కడ చూస్తే సన్నాలు చోడు ఉద్యోగం పోయింది అంటాడు, అక్కడ చూస్తే బ్యాంక్ కూడా చెక్కు బౌన్స్ అయింది అంటాడు. ఏం చేయాలనో తెలియక ఊరేసుకొని చచ్చిపోయింది. అసలు మనిషి మానవత్వం ఈ ప్రభుత్వానికి ఏమన్నా ఉన్నదా అని నేను అడుగుతున్నా. మానవత్వం ఉన్నోడు ఎవడన్నా కళ్ళ ముందల 46 ఏళ్ళ ఒక కుటుంబంకు పెద్ద దిక్కైన ఒక సురేందర్ గౌడ్, ఒక శ్రీనివాస్ రెడ్డి, ఇలా ఇంతమంది కార్మికులు 9 మంది కార్మికులను పొట్టన పెట్టుకుంటే కనీసం ఈ ప్రభుత్వానికి చీమ గుట్టినట్టన్నా లేదా అంటే ఏందో పరిస్థితి ఒకసారి ఆలోచన చేయాలి. ఇవాళ ర్యాలీలో కూడా కొమరాయ అనే కార్మికులు చచ్చిపోయారని పక్కన మా సోదరి అని చెప్తుంది. అసలు ఎట్లా అర్థం చేసుకోవాలి ఈ ప్రభుత్వాన్ని అని నేను అడుగుతున్నా. ఈ ప్రభుత్వం ఎందుకు ఇట్లా దుర్మార్గంగా, ఎందుకు కేసీఆర్ ఆనాడు ఉద్యమం పేరిట నిన్న బోర్డు ఇంటర్మీడియట్ విద్యార్థులను ఇవాళ కార్మికులను పొట్టన పెట్టుకుంటుందంటే ఈ మనిషి ఏమైనా నరమాంస భక్షకుడుగా తయారైందా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ నేను అడుగుతున్నా, పదే ఆర్టీసీ నష్టాలలో ఉన్నారు కాబట్టి ప్రైవేట్ పరం చేస్తామని. మిత్రులారా వినాలి, పాత్రికేయ మిత్రులు ఎందుకో రాస్తలేరు, 3 రోజుల నుంచి నేను చెప్తున్నా, నేను ఇదే రాయాలి. అయ్యా ఏరోప్లేన్లు నడిపే ఏరోప్లేన్లలో వచ్చే పెట్రోల్ కు వ్యాట్ 1% ఉంది. విమానాలలో జిఎంఆర్ సంస్థ కేసీఆర్ ప్రసన్నం చేసుకున్నందుకు ఇవాళ 34% వ్యాట్ వసూలు చేయాల్సిన విమానాలలో పోసే పెట్రోల్ కు 1% వ్యాట్ వసూలు చేస్తారు. పేదోడు, కూలోడు, ఉపాధి హామీ పనోడు, కార్మికులు తిరిగే ఎర్ర బస్సులో వచ్చే డీజిల్ కు 27.5% వ్యాట్ వసూలు చేస్తుంది. ఇది న్యాయమాన్ని నేను అడుగుతున్నా. విమానాలలో తిరిగే ధనవంతులకు, శ్రీమంతులకు, జిఎంఆర్ సంస్థలకేమో పెట్రోల్ కు 1% వ్యాట్ వసూలు చేస్తాం. పేదోడు తిరిగే ఎర్ర బస్సులో వచ్చే డీజిల్ కు మాత్రం 27.5% ఇవాళ వ్యాట్ వసూలు చేస్తుంది. ఈ 27.5% వసూలు చేసినందుకు సంవత్సరానికి 700 కోట్ల రూపాయలు ఇవాళ ఆర్టీసీ మీద అదనపు భారం పడుతుంది. అదే విధంగా ఈ కార్మికులు ఉపయోగించే స్పేర్ పార్ట్స్ మీద
అదనంగా వసూలు చేస్తున్న పన్ను వల్ల 150 కోట్ల రూపాయల నష్టం ఆర్టీసీకి వస్తుంది. ఇదే కాకుండా విద్యార్థులకు, మాజీ సైనికులకు, అదేవిధంగా వికలాంగులకు, మా పాత్రికేయ మిత్రులకు, ఇట్లా 18 తరహాలకు సంబంధించిన వ్యక్తులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా బస్ పాస్ ప్రకటించింది ఓట్ల కోసం. ఇవాళ బస్ పాస్ ఏమో వాడిచ్చిండు ఉచితమని, మోసుక తిరిగేదేమో ఆర్టీసీ కార్మికులు. ప్రతి సంవత్సరం 750 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించాలి. 3 ఏళ్ల నుంచి 2200 కోట్ల రూపాయల బుడ్డ పైసా కూడా ఆర్టీసీకి ఉచిత బస్ పాస్ల బిల్లుల చెల్లింపులు రాష్ట్ర ప్రభుత్వం చేయలే. 700 కోట్ల రూపాయలు డీజిల్ మీద, 150 కోట్ల రూపాయలు స్పేర్ పార్ట్స్ మీద, 750 కోట్ల రూపాయలు బస్ పాస్ల మీద సంవత్సరానికి 1600-1700 కోట్ల రూపాయలు ఇవాళ ఆర్టీసీకి చెల్లించాల్సిన సొమ్ములు కేసీఆర్ 3 ఏళ్ల నుంచి చెల్లించకపోవడం వల్ల ఇవాళ ఆర్టీసీ నష్టాల బాట పట్టింది. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాడు 1400 సంవత్సరానికి 1400 కోట్లు నష్టం వస్తుంది. 1600-1700 కోట్లు నువ్వు ఇవ్వాల్సింది ఇస్తే 200-300 కోట్ల రూపాయల లాభాలతో వాళ్ళు ఉంటారు. ఎవరి దగ్గర చేయి సంపాదించిన పండుగ వాళ్ళ కంపెనీ వాళ్ళు నడుపుకుంటారు, లాభాలు ఉంటారు, పండుగ వస్తే బోనస్లు ఇచ్చుకుంటారు. ఈ సర్వ దరిద్రానికి నువ్వు కారణం కాదా అని చెప్పి నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతున్నా. అదే విధంగా వీళ్ళ పెన్షన్ డబ్బులు, వీళ్ళ సిపిఎస్ డబ్బులు వీళ్ళు దాచుకుంటే ప్రావిడెంట్ ఫండ్ కట్టకుండా దాదాపుగా 2500 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ సొమ్మును దొంగిలించి ఇవాళ తప్పుడు విధానాలతోని రాష్ట్ర ప్రభుత్వం వాడుకున్నది. ఈ సొమ్ము ఎవరి అబ్బ సొమ్ము అని నేను అడుగుతున్నా. ఇవాళ కార్మికుల సొమ్ము కొల్లగొట్టింది నువ్వు. ఇది పక్కన పెట్టి ఇవాళ ఆర్టీసీ ఆస్తుల విలువ 5000 కోట్లైనా సన్నాసోడు అంటాడు పువ్వాడు అజయ్. తెలుగుని మాట్లాడుతుండో తెలుగు మాట్లాడుతుండో. అయితే ఇవాళ ఈ రాష్ట్రంలో ఎన్ని ఆస్తులు ఉన్నాయి. ఈ ఉప్పల్ డిపో ఎంత పెద్దదో చూసారు కదా. ఇవాళ ఇది పక్కన పెట్టింది. హన్మకొండలో మీ టైర్ల రీట్రేడింగ్ కంపెనీ మూడు తెప్పించి టిఆర్ఎస్ ఎంపీకి 4 ఎకరాల భూమి కట్టబెట్టి 100 కోట్ల రూపాయల ఆస్తి 5 లక్షల రూపాయల లీజ్కి ఇచ్చారు. ఆర్మూర్లో జీవన్ రెడ్డికి ఇచ్చారు. కరీంనగర్ లో వినోదరావుకి ఇచ్చారు. దాదాపుగా 150 పెట్రోల్ బంకుల కోసం మీ విలువైన ఆస్తులను కేసీఆర్ చుట్టాలు కొల్లగొట్టారు. ఇవాళ దాదాపుగా ఈ రోజున్న రియల్ ఎస్టేట్ విలువల ప్రకారం మీ ఆస్తులు అంచనా వేస్తే 1,00,000 కోట్ల రూపాయల ఆస్తులు ఇవాళ ప్రైవేట్ పరం చేసి ఆ ఆస్తులు కొల్లగొట్టడానికి కేసీఆర్ కుట్ర చేస్తుంది. ఇవాళ దక్కన్ క్రానికల్ పేపర్లో రాశారు, నిన్న మన ఆర్టీసీకి ఎలక్ట్రిక్ బస్సులు కొంటున్నారు. ఎలక్ట్రిక్ బస్సులు కొంటే 2 కోట్ల రూపాయల బస్సు కొంటే 50% కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. 340 బస్సులు కొనడానికి దాదాపుగా 40 బస్సులు కొన్నారు. ఇంకొక 340 బస్సులు కొనడానికే లెక్క పెట్టారు. మొత్తం 2100 బస్సులు కొనడానికి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ప్రతి బస్సుకు ₹1 కోటి సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇవాళ ₹1 కోటి ఆర్టీసీకి వస్తలేవు. బస్సుకు మెగా కంపెనీకి కృష్ణారెడ్డి కంపెనీ కొట్టున్నాయి 2100 కోట్ల రూపాయలు. ఇవాళ ఆర్టీసీ శాఖకు రావాల్సిన సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 2100 కోట్ల రూపాయల సబ్సిడీ మెగా కృష్ణారెడ్డి కంపెనీకి పోతుందని చెప్పి నిన్న ఇన్కమ్ ట్యాక్స్ దాడులలో ఒప్పందాలు బయటపడ్డాయి. ఇవాళ పత్రికలలో తాటికాయంత అక్షరాలతో రాశారు. ఆర్టీసీ కార్మికులకు రావాల్సిన 2100 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీ ఒక కంపెనీకి ఎన్ని లంచాలు తీసుకొని ఇచ్చినామని చెప్పి నేను ఇవాళ కేసీఆర్ నేను అడుగుతున్నా. కార్మికులారా, నువ్వు బస్ పాస్ల పైసలు ఇవ్వకపోతివి, డీజిల్ మీద దంచుతివి, స్పేర్ పార్ట్స్ మీద దంచుతివి, ఆస్తులు కొల్లగొట్టివి, జీతాలు ఇవ్వకపోతివి. ఇవాళ వాళ్ళ బతుకు బతకనియక విలీనం చేసుకుంటాను మాటిచ్చి చేసుకోకపోను వాళ్ళతో చర్చలు కూడా జరపకపో అంటే నీకు ఎంత పలుపు అని నేను అడుగుతున్నా. ఇవాళ 4 కోట్ల మంది కలిసి
మీ నలుగురిని గద్దెక్కించారు. మీ నలుగురు ఈ 4 కోట్ల మందిని ఇట్లా ఉరిశిక్షలు వేసినట్టుగా ఉరేసుకొని చచ్చేటట్టుగా చేస్తే చూస్తూ ఊరుకుంటారా? ఈ 4 కోట్ల మంది అనుకుంటే ఆ నలుగురిని గద్దె దింపరా? దింపుతారా? ఆ నలుగురిని గద్దె దింపేటప్పుడు మీరు తోడేస్తారా? సోదరి మండలారా అందరూ కూడా చేయి ఒక్కసారి పైకి ఒక్క చేయకండి 2 చేతులు 2 చేతులు నుంచి మర్యాదగా కార్మిక సంఘాలను పిలిచి చర్చలు చేసి ఈ సమస్యకు శాశ్వతంగా ఒక మంచి పరిష్కారాన్ని చూపించు. అట్లా చూపించకపోతే నేను చెప్తున్నా, ఈ కార్మికులతో కోరుకుంటున్నావు ఇక నీ పని కథం అయినట్టే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. మంచిగా చెప్తే మంచి చెయ్యి, మంచిగా పిలిచి మాట్లాడితే మంచిది, మంచి పని చేస్తే మంచిది. లేకపోతే దంచి ఎట్లా పని చేయించుకోవాలో మాకైతే తెలుసు. ఇది ఎట్లా దంచాలో, ఎట్లా వంగబెట్టాలో, ఎట్లా కార్మికుల సమస్యల్ని పరిష్కరించుకోవాలో మాకు తెలుసు. కాబట్టి మిత్రులారా, ఈ రోజు నుంచి 19 తారీఖు వరకు ఇక్కడున్న సిపిఐ, సిపిఎం, బీజేపీ, తెలుగుదేశం, మా కాంగ్రెస్ సోదరులకు అందరికీ కూడా, అదే విధంగా విద్యార్థి సంఘాలు ఎన్ఎస్యుఐ, ఏబీవీపీ, ఏఐఎస్ఎఫ్, అదే విధంగా ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యు, టిఎన్ఎస్ఎఫ్, టీజేఎస్, కోదండరామ్ గారు పెద్దలందరూ కూడా ఈ 4 రోజులు 19 తారీఖు రాష్ట్ర బంద్కు ఆర్టీసీ సంఘాలు పిలిపించినాయి. మనమందరం ఈ 4 రోజులు ఎక్కడైనా సరే ప్రతి డిపో దగ్గర, రాష్ట్రంలో 96 డిపోలు ఉన్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్వై కార్యకర్తలకు నేను విజ్ఞప్తి చేస్తున్న కార్యనిర్వాహక అధ్యక్షుడా, ఎక్కడికక్కడ కార్మికులకు అండగా నిలబడండి. కార్మికులు ఏది చేసినా వాళ్ళకి తోడుగా ఉండండి. వాళ్ళు రాస్తారోప చేస్తే రాస్తారోప చేయండి. వాళ్ళు ధర్నా చేస్తే ధర్నాకు సహకరించండి. వాళ్ళు బంద్ చేస్తే బంద్కు సహకరించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులారా, మా ఆడపడుచులకు ముఖ్యంగా మీరెవరు అధైర్యపడాల్సిన పని లేదు. మీరందరూ నమ్మకం పెట్టుకొని 14 రోజులలో ప్రశ్నించే గొంతు ఉండాలని నన్ను పార్లమెంటుకు పంపించారు. మీ నమ్మకాన్ని, మీ విశ్వాసాన్ని వమ్ము చేయకుండా మీకు అండగా నిలబడతా. రాష్ట్ర నలుమూలల ఆర్టీసీ కార్మికులకు అండగా తిరుగుతా. ఎక్కడ అవసరమైతే అక్కడికి నేను వస్తా. ఇవాళ ఉప్పాలు వచ్చిన రేపు మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి ఆర్టీసీ సంఘాలకు అండగా నిలబడతా. ఎవరు అధైర్యపడాల్సిన పని లేదు. మనమందరం కలిసికట్టుగా కొట్లాడదాం. మనం కలిసికట్టుగా ఉన్నప్పుడే ఈ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. మీరు కార్యక్రమాలు తీసుకోండి. మా శ్రేణులందరూ కూడా పిలిపిస్తున్నాం. అన్ని రాజకీయ పక్షాలు మీకు అండగా ఉంటాయి, అన్ని విద్యార్థి సంఘాలు మీకు అండగా ఉంటాయి, అన్ని కుల సంఘాలు మీకు తోడుగా ఉంటాయి. మీరు కార్యక్రమాలు తీసుకోండి. అగ్గ పొద్దుగాలాడు సంధి 10 గొట్టంగా నుంచి వచ్చిన ఉప్పల్ కాడికి ఇక ఆర్టీసీ వాళ్ళు తెలుసు కదా, ఇక పండగ ముందు సంధిని ఆమె పయ్యాలు ఆపేసి ఎండనక వాడనక పండగ లేక పబ్బం లేక మస్తు కష్టపడుతురు. అయ్యా నీకు తెలంగాణ రావాలంటే పయ్యాలు ఆపితేనే తెలంగాణ వచ్చింది. మనకి ఇప్పుడు పయ్యాలు ఆపినావు, మరి ఏమవుతుందో ఏం తెలియదు. ఎందుకంటే నీకు అయితే దిగటట్టే ఉన్నావు. గియాల 8 రోజులు సమ్మె చేసాము. ఇవాళ ఒక పేదోటి రథచక్రానికి ఆపద వచ్చింది. తెలంగాణ యావత్ తెలంగాణ ప్రజలు మొత్తము భుజం కలిపి ఈ రథచక్రాన్ని బాగు చేసి మీరు మాకు వెన్నుదన్నుగా ఉంటారని
సంఘాలకు, మీడియా మిత్రులకు, విద్యార్థి సంఘాలకు, మెయిన్గా రేవంత్ అన్నకు అందరికీ స్వాగతం.